యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చెప్పారు కదా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చదివితే ఆ 3 అధ్యాయాల్లో 111 వచనాలు ఉంటాయి. అవన్నీ కూడా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. దానిలో ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు ఏమంటారంటే, ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అన్నాడు. ఒకరిని తృణీకరించి మరొకరిని గణపరుస్తారు. అందును బట్టి ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులు మెప్పించలేరు అంటూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఏ ఒక్కరు కూడా సిరికి మరియు దేవునికి దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే లోక సంబంధమైన విషయాలకు, లోక సంబంధమైన అనుభవాలకు మరియు దేవునికి మనం దాసులుగా ఉండలేం. ఉంటే దేవునికి దాసులమన్నా అయి ఉండాలి, లేదా లోకాన్ని సేవించే వారంగా అయి ఉండాలి. పౌలు ఏమంటాడంటే, మనందరం ఒకప్పుడు లోకాన్ని సేవించిన వారమే, లేదా సాతాన్ను సేవించిన వారమే, కానీ క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనందరినీ కూడా నీతికి దాసులుగా చేశాడు. అందును బట్టి దేవుని స్తోత్రం అని పౌలు మహాశయుడు చక్కని మాట రాశాడు. రోమిలికి రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ భూమి మీద చాలా మంది దేవుణ్ణి సేవించాల్సింది పోయి, సృష్టికర్తను సేవించాల్సింది పోయి సృష్టిని సేవిస్తున్నారని రోమిలికి రాసిన పత్రిక 1:25లో ఆ మాట రాస్తాడు. అంత మాత్రమే కాకుండా రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు మాంద్యులు కాక ఆత్మ విషయమే తీవ్రత కలిగి ఉండండి అని ఒక చక్కని మాట రాశాడు. అంటే దేవుని కొరకు ఒక రోషం, దేవుని కొరకు మండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి, తీవ్రత కలిగి ఆయన సేవించాలని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తాం. ఈ రోజు సూటి ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎవరిని సేవిస్తున్నారు? ఎవరికి మీరు దాసులు? పాపానికా లేదా దేవునికా? దేవుని మనం సేవించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి రావడంతో పాటుగా మనం అనేక మందికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. భక్తుడైన యెహోషువ ఒక సందర్భంలో అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, నేను మరియు నా కుటుంబం అయితే దేవుని సేవిస్తాము, యెహోవాను సేవించదుమని ఒక చక్కని డెక్లరేషన్ ఆయన తెలియజేశాడు. నీ కుటుంబం అంతా ప్రభువుని ఆరాధిస్తున్నారా? నీ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తున్నారా? ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని చిత్తానుసారంగా వారు బ్రతుకుతున్నారా? ఆలోచన చేయి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం సేవించినప్పుడు ఆయన మన ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు. దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా దేవుని సేవిద్దాం, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా దేవుని సేవలో ముందుకు కొనసాగుదాం. ఆయన మహింపరచడంలో, ఆయన గణపరచడంలో మనం ఎప్పుడు ముందుంటే దేవుడు తన దీవెనలు మరియు ఆశీర్వాదాలు మన మీద కృమ్మరిస్తారు. ఎప్పుడైతే దేవుడు మన ద్వారా మహిమను పొందుకుంటాడో లోకానికి మనం గొప్ప సాక్షులుగా ఉంటాం. మన కుటుంబం గొప్ప సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. మన జీవితాల ద్వారా ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మనల్ని కలుగు చేశాడో, ఏ ఉద్దేశంతో అయితే ఆయన ఈ లోకంలో మనల్ని ఉంచారో, ఏ ఉద్దేశంతో ఆయన తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నారో ఆ ఉద్దేశం మన జీవితం నెరవేరుతుంది. తద్వారా ఆత్మలో ఆనందాన్ని పొందుతాం, సంతృప్తిని పొందుతాం. దేవుడు అన్ని విధానాల్లో మనల్ని దీవించి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. గొర్రెల కాపరులు యేసు ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు వారు దేవుని మహింపరుస్తూ వెళ్ళారని బైబిల్లో రాయబడింది. వారు సామాన్యమైన మనుషులే. వారు ఆ కాలంలో చాలా మంది ధనికులు లేదా గొప్పవారితో సమానులేం కాదు, కానీ దేవుడు వారి జీవితాల ద్వారా తన నామాన్ని మహింపరుచుకున్నారు. నీ స్థాయి ఏంటని దేవుడు చూడడం లేదు, కానీ నువ్వు దేవుని గణపరచగలిగితే ప్రభు తన మహిమార్థం వాడుకుంటాడు.